హాయ్ ఎవ్రీవన్, టుడే మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ అన్నమాట. సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. ఓకేనా? సింపుల్ ఇంట్రెస్ట్ అంటే తెలుగులో సాధారణ వడ్డీ. నేను ఎందుకు తెలుగులో చెప్తున్నానంటే కొంతమందికి ఇంగ్లీష్ అర్థం కాదు కాబట్టి తెలుగులో కూడా చెప్తున్నాను ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి. ఓకేనా? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా మనం ఫస్ట్ చూద్దాం. ఏంటి? పి ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100 అన్నమాట. సో మనకి ఈ ఫార్ములాని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. సింపుల్గా బట్టి పట్టకుండా సపరేట్గా మనం ఏంటో తెలుసుకుందాం ఒక్కొక్క దాని గురించి. పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అన్నమాట. ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఏంటంటే ఏదైతే మనం సాధారణంగా వడ్డీకి ఎంత అమౌంట్ అయితే మొత్తంలో తెచ్చుకుంటామో దాన్ని ప్రిన్సిపల్ అమౌంట్ అంటారు. పి అంటే అసలు, తెలుగులో మీనింగ్ ఏంటంటే అసలు అన్నమాట. నెక్స్ట్ ఆర్ అంటే ఏంటిదంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నమాట. ఏంటి, మనం తీసుకొచ్చుకున్న అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ పైన ఎంత ఇంట్రెస్ట్, 2%, 3% అలా మనకి తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట వడ్డీ రేటు తెలుగులో. నెక్స్ట్ ఏంటంటే టైం పీరియడ్, మనం ఎంత టైంకి తీసుకున్నాము అనే దాన్ని బట్టి టైం వాళ్ళు ఇస్తారు మనకు. ప్రాబ్లంలో ఏంటి అంటే 2 ఇయర్సా, 3 ఇయర్సా, లేదంటే 6 మంత్సా, 1 ఇయర్ అలా ఉంటుంది అన్నమాట. టైం అంటే సమయం, ఎంత సమయానికి తీసుకున్నాం అనేది చూసుకోవాలి మనం. ఓకేనా? సో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనం ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది ఈరోజు క్లాస్లో మొత్తం మీకు అర్థమయ్యేలా చెప్పబోతున్నాను నేను. ఇప్పుడు చూడండి, మనకి సింపుల్గా ఎగ్జామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఎలా చేయగలుగుతాం అనేది సింపుల్గా చెప్తాను. మనకు ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఒక్కటి వచ్చి దాని గురించి తెలిస్తే సరిపోతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి? పి ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100 కదా. ఈ ఫార్ములా నుండి మనము ఏ క్వశ్చన్ ఇచ్చినా ఎలా చేయాలో చూద్దాం. ఫైండ్ ప్రిన్సిపల్ అమౌంట్ అని మనకి క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? పి ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100 కదా. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై ఆర్ ఇంటూ టీ అవుతుంది. ఎలా చేసుకున్నామంటే మనం ఈక్వేషన్స్ అనేది మనకు తెలిసి ఎలా చేయాలనేది. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100 ఉంది కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం పి ఈక్వల్ టు ఏం చేసినాం, ఆర్ ఇంటూ టీ అనేది ఇటు సైడ్ పంపించుకున్నాం అంటే ఏమవుతుంది, బై అవుతుంది. కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ బై ఆర్ ఇంటూ టీ, 100 అనేది బైలో ఉంది కదా, ఇంటూ అవుతుంది. ఓకేనా? ఇది మనకు ప్రిన్సిపల్ అమౌంట్ వస్తుంది. నెక్స్ట్ ఆర్ కనుక్కోమని ఇచ్చిన అనుకో, సేమ్ అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ ఆర్ కనుక్కోమన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు మిగిలింది ఏంటి? పి ఇంటూ టీ అన్నమాట. ఓకే, పి ఇంటూ టీ ఇస్తాడు, మనము ఆర్ కనుక్కోవాల్సి వస్తుంది. అంతే, ఇలా అన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ టైం కూడా ఎలా కనుక్కుంటాము? సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై మనకి ఇచ్చిన ఏమున్నాయి, పి ఇంటూ ఆర్ అన్నమాట. ఓకే, సో అలా ఈ ఫార్ములాస్ తోటి ఒక ఫార్ములా వస్తే మనకి ఏ ప్రాబ్లం అయినా మనం కూడా చేయగలుగుతాం. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి ఏదైనా కూడా, తర్వాత ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి కూడా అడుగుతాడు, అమౌంట్ ఎంత అని అడుగుతాడు. అమౌంట్ అంటే ఏంటంటే మన అసలు ప్లస్ వడ్డీ రెండు కలిపి పూర్తిగా కడతాము కదా లాస్ట్లో, అదన్నమాట. సో సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్, ఏదైతే అసలు తీసుకొచ్చుకున్నామో అది ప్లస్ వడ్డీ, దాన్ని అమౌంట్ అంటారన్నమాట. ఇవి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్రాబ్లమ్స్ చూడండి. ఇప్పుడు ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ₹900 ఫర్ 3 years at 4% per annum అని చెప్పాడు. సో ఇక్కడ చూడండి మనకి ఏమేమి ఇచ్చాడో దాన్ని బట్టి చూసుకుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? ఫస్ట్ పి ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100 కదా. ఈ ఫార్ములాతోని మనం కనుక్కుందాం. ఏమి ఇచ్చిండు? సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ₹900. 900 రూపీస్ ఏంటిది? అసలు అన్నమాట. 900 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది ఇక్కడ మనకి? 4%. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి? 3 years టైం ఇచ్చిండు, 3 years బై 100. సో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 100 అంటే జీరోస్ క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ 9 4s 36, 36 3s ఎంత అవుతుంది? 108. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇలా మనం సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చెప్తాను చూడండి. ఆన్ వాట్ సమ్ ఆఫ్ మనీ విల్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 5 years at 7.5 per annum బి 480 అని ఇచ్చింది. ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చి ప్రిన్సిపల్గా అనుకోమన్నాడు. అంటే 480 సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు నెక్స్ట్
పీ ఇంటూ ఆర్ ఇచ్చిండు 7.5 కాబట్టి మనం ఫ్రాక్షన్లో తీసుకోవాలి ఎప్పుడు కానీ మిక్స్డ్ ఫ్రాక్షన్ తీసుకోవచ్చు. 2 7 14 ప్లస్ 115/2 ఇంటూ టీ ఎంత 5 years బై 100. సో మనం ఇప్పుడు చూడండి దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాము. 5 1s 5 20s. ఓకే, ఇప్పుడు ఈ 20 అనేది ఈక్వేషన్ తీసుకెళ్దాం అటు సైడ్. అంటే 480 ఇంటూ 20 ఈక్వల్ టు పీ ఇంటూ 15 అవుతుంది. అలాగే ఈ 2ని కూడా అటు సైడ్ తీసుకెళ్తే ఇంటూ 2 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని మళ్ళీ సింప్లిఫికేషన్ చేసుకుందాం. మనకు కావాల్సింది ఏంటి ప్రిన్సిపల్ అమౌంట్ కదా. 15 ఇటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది బై అవుతుంది. అంటే 2 ఇంటూ 480 ఇంటూ 20/15 అన్నమాట. సో 5 4s 5 3s. సో 3 1s 16. సో 160s 3 160s. సో 2 ఇంటూ 160 ఇంటూ 4 చేయాలి. ఇప్పుడు 2 ఇంటూ 160 ఎంత అవుతుంది 1200. సో 1280. టోటల్ మల్టిప్లికేషన్ చేస్తే 2 4s 8. 8 ఇంటూ 160 ఎంత 1280. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 1280. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు ఓకేనా, ఆన్సర్ ఇది. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ మోడల్ చూడండి. శ్రీష్మ బారోడ్ ఏ సమ్ ఆఫ్ 25,000 ఫ్రమ్ SBI ఎట్ ద రేట్ ఆఫ్ 15% per annum. ఫైండ్ ద అమౌంట్ టు బి పెయిడ్ బై శ్రీష్మ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 5 years and 4 months అని చెప్పాడు. ఇప్పుడు మనకి ఏమేమి ఇచ్చిండు, సమ్ ఎంత మనీ ఇచ్చిండు 25,000. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పీ ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100 కదా. సో మనకి ఇచ్చింది ఏంటి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 25,000. ఓకే, 25,000 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 15%. ఓకే 15. ఫైండ్ ద అమౌంట్ టు బి పేడ్ బై శ్రీష్మ ఎట్ ద ఎండ్ ఆఫ్ 5 years and 4 months. అంటే 5 years and 4 months. ఎప్పుడు నేను మీకు ఏం చెప్పాను, ఎప్పుడు కానీ మనము ఫ్రాక్షన్లో తీసుకోవాలని చెప్పాను కదా. అప్పుడు ఏమవుతుంది 4 months ఎంత మొత్తం 1 yearకి 12 months కదా. కాబట్టి మనం 4/12 చేసుకోవాలి. అంటే 4/12 చేస్తే ఎంత 1/3 వస్తుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది 3 5s 15. 15 ప్లస్ 1 ఎంత 16. 16/3 వస్తుంది. దిస్ ఈజ్ మనకి ఏంటి ఈ 16/3 ఏంటి అంటే మనకి ఇచ్చిన టైం పీరియడ్ అన్నమాట. 16/3 వేసుకోవాలి. ఓకే, అలా చేసుకొని బై 100. ఓకే 100 తీసుకుంటే ఇప్పుడు సింప్లిఫికేషన్ చేసుకుందాం. ఓకే 2 zeros క్యాన్సల్, మిగిలింది ఎంత ఇది. సో 3 1s 3 5s. ఓకే, మిగిలిన దాన్ని మనం ఇంటూ చేసుకోవాలి. 2500 ఇంటూ 5 ఇంటూ 16. ఓకే, బై అయిపోయింది కాబట్టి క్యాన్సిల్ ఏముండదు. ఇవి 3ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మల్టిప్లికేషన్ 250 ఇంటూ 5 ఇంటూ 16 ఎంత 20,000. సో ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు అమౌంట్. అంటే అమౌంట్ అంటే ఎంత అని చెప్పిన ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత 25,000. మన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత క్యాలిక్యులేట్ చేసినాం 20,000. టోటల్ ఎంత 45,000. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇలా మనం సింపుల్గా చేసుకోవాలి. నెక్స్ట్ న్యూ మోడల్ చూడండి 4. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ డబుల్ ఎట్ 10% per annum సింపుల్ ఇంట్రెస్ట్. ఇది చూడండి మన ఈ ప్రాబ్లమ్ని ఎలా సింపుల్గా చేయాలో చూడండి. మనకి ఇచ్చింది ఏంటి రేట్ ఇచ్చి టైం కనుక్కోమని చెప్పింది. సో 100 ఇంటూ x - 1 రేట్. ఓకే, దిస్ ఈజ్ ఫార్ములా టైం అనుకోమని. మనకి 100 ఇంటూ ఎక్స్ అంటే ఏంటంటే డబుల్ అని ఇచ్చింది కదా, డబుల్. సో 2 డబుల్ అంటే 1/r ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10% ఇచ్చిండు. సో బై 10 వేసుకోవాలి మనం రేట్ అనేది. ఓకే 10. సో ఇక్కడ చూడండి సింప్లిఫికేషన్ 0 0 క్యాన్సల్. 2 - 1 is 1. 10 ఇంటూ 1 10. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఒకవేళ మనకి రేట్ ఇచ్చి టైం కనుక్కోమంటే ఇలా కనుక్కున్నాం. ఒకవేళ టైం ఇచ్చి రేట్ కనుక్కోమన్నాడు అనుకో, అంటే ఇప్పుడు మనం ఏమనుకుందాం టైమే 10 అనుకుందాం అనుకోండి. అలా ఫార్ములా చేసుకోవాలి r ఇంటూ 100 ఇంటూ x - 1 బై టైమ్. ఓకే, టైం ఎంత 10 అనుకున్నాం కదా. అనుకుంటే ఇప్పుడు ఏమొస్తుంది మనకు డబుల్ కదా. ఓకే 100 ఇంటూ 2 డబుల్ కాబట్టి 2 - 1/10 సేమ్ 10 0 0 క్యాన్సల్ అయిపోతుంది. 2 - 1 10. ఇలా ఈజీగా సాల్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనం హార్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. బాయ్.